శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సాగరుల వినాశం. జైమిని ఇట్లు పలికెను. వారచటికి చేరగా ఇంద్రునిచే ప్రచోదితుడైన వాయుదేవుడు ఆ క్షణాన్ని పాతాళ లోకానికి ఆ యాగాశ్వాన్ని అపహరించుకుని పోయెను. రాజపుత్రుడు అందరికీ కనబడకుండా వాయుదేవుడు ఆ అశ్వాన్ని అపహరించి మహాముని అయిన కపిలుని యొక్క సమీపానికి తీసుకుని వచ్చెను. అంతటా అశ్వం కనబడనందున నృపాత్మజులందరూ కలవరం పొందిరి. ఆ గుర్రాన్ని వెదకుచు వారు ప్రపంచమంతటినీ చుట్టుముట్టిరి. పర్వతాలు, నగరాలు, అరణ్యములు గల భూమిని అంతటిని వెతికి వెతికి యజ్ఞపశువైన గుర్రాన్ని కానక అత్యంత దుఃఖం పొందిరి. అంతవారు ఋషులచే పరివృతమైన అయోధ్యను చేరిరి. తండ్రిని దర్శించి నమస్కరించిరి. సర్వమును అతనికి నివేదించిరి. ప్రపంచమునంతయును తిరిగిన పిమ్మట మేము సముద్రమును ప్రవేశించితిమి. మేము ఆ అశ్వమును కన్నాకుగా రక్షించుకుని వచ్చుచున్నను ఎవడో దాన్ని దొంగిలించుకుని పోయినో అని ఇట్లా వారు చెప్పగా నృపోత్తముడు క్రోధాకులుడై, ఓ దురాత్ములారా, అధర్మ పరాయణులారా, ఇచ్చటి నుండి వెడలిపోండు. తిరిగి మీరు రావద్దు. మీరు జీవించి ఉండగా ఆ గుర్రం ఎట్లు వినష్టం కాగలదు. తురగం లేకుండా మీరు ఇచ్చటకు వచ్చుటకు వీలు లేదు. ఇది సత్యమనను. అంత వారందరూ కూడుకొని ఆ ప్రదేశం నుండి బయలువెడలిరి. వారు పరస్పరం, ఇప్పుడు కూడా ఆ గుర్రం మనకు కనబడకపోతే మనం ఏమి చేయదమో? సశైల కాననయుతంగా ఆ వసుంధరను ఇట్లా గాలించితిమి. గుర్రం కానరాలేదు సరికదా, దాని సంబంధమైన వార్త కూడా తెలియలేదు. అందుకే సముద్రంతో ఆరంభించి పాతాళం వరకు తవ్వి భూమిని విభజిద్దాము. మనం పాతాళ లోకాన ప్రవేశిద్దాం. గుర్రం కొరకై వెతుకుదామని ఈ విధంగా నిశ్చయించుకుని కృతనిశ్చయులైన సగరసుతులు సముద్రం యొక్క తటంతో ఆరంభించి సర్వత్రా భూమిని తవ్విపోసిరి. వారు తవ్వుచుండగా వసుధ అధికంగా విహ్వలయ్యై ఉద్విగ్న అయ్యను. సాగరుల క్రూర చేష్టితాన్ని తిలకించి సర్వభూతములు దుఃఖంను రోధించెను. అంత వారు భారత ఖండాన్ని తవ్వి భూతలాన దాన్ని చిమ్మి పారవేసి భూమిపై 1000 యోజనాల ప్రదేశాన్ని సముద్రమునకు కలిపిరి. పాతాళం వరకు భూతలాన్ని తవ్వగా నృపనందనులు పాతాళమును సంచరిస్తున్న అశ్వాన్ని చూచిరి. వారు అధిక ఆనందభరితులైరి. అందరూ కలుసుకొనిరి, సంతోషమున నవ్వుకొనిరి. కొందరు అతి గర్వంతో వికట నృత్యాలు ఆచరించిరి. ప్రకాశించు తేజస్వి వృద్ధుడు, పద్మాసనాసీనుడు, నాసాగ్రం నిక్షిప్తం చేసిన దృష్టి కలవాడు, రుజువై విశాలమైన శిరోగ్రీవం కలవాడు, ముందుకు పొడుచుకుని వచ్చిన వక్షస్థలం కలవాడు, తన తేజస్సుచే పరిపూర్ణంగా అంతటను వ్యాపించి ఉన్నవాడు, సర్వత్రా నివాత ప్రదేశాన ఉంచిన దీపం వలె స్వయం ప్రకాశితమైన అశేష విజ్ఞానమయ విగ్రహుడు, సమాధిగత చిత్తుడు, నిభృతాంబోధిత తుల్య గంభీరుడు, ఆరూఢ యోగుడు, విధిని అనుసరించి ధ్యేయమైన పరమాత్మయందు విలీన మనస్కుడు, యోగీంద్ర శ్రేష్ఠుడు, శాంతుడు, జ్వాలామాలా పరీతానలుడు, మహాత్ముడు అయిన కపిలుని చూసిరి. కొంతకాలం అతన్ని గురించి పరస్పరం వారు ఆలోచించుకొనిరి. ఒక ముహూర్త కాలం వారు హృదయంలో అధిక భయాన్ని పొందిరి. అంతకాలం రుచి చోదితులై సాగరులు ఈతడే అశ్వం దొంగిలించిన వాడు, ఇక ఈ విషయాన సంశయం లేదని ఆ మహామునిని వారు చుట్టుముట్టిరి. అతడు అశ్వహర్త, దురాశయుడు, అందుకే మనకు అతడు వజ్రుడు. అతడు సామాన్యుని వలె ఆసీనుడై ఉన్నాడు అని దుష్టబుద్ధులైన వారందరూ ఆసన్న మరణులై క్రుద్ధులై వెంటనే మహామునిని దర్శించిరి. జైముని ఇట్లు పలికెను. అంత అధీనాత్ముడు, ధ్యానభంగం చే ప్రదర్శితుడు అయిన కపిలుడు అత్యంత క్రోధావిష్టుడై అధికంగా సంక్షుబ్ధుడయ్యను. ఆ దురాత్ములచే ధర్షితుడై దురాధర్షుడు, అసామాన్యుడు అయిన కపిలుడు కంపించెను. కల్పాంతానవి ప్రచండ ప్రభంజసం వలె ఆర్ణవ గంభీరమైన అతని శరీరం నుండి పావకుడు విజృంభించెను. సముద్ర సదృశమై అతని శరీరం నుండి విజృంభించిన అగ్ని ఆదిశేషుని ముఖం నుండి వెలువడ్డ సంకర్షణ అగ్ని సమానమై పాతాళాన్ని దహింపగోరనట్లు విజృంభించెను. సాగర్లు ఆచరించిన దర్శన క్రోధ పరామర్శలచే ఆ మహర్షి క్రోధం ప్రదీపితమై ప్రకాశించెను. అతని నేత్రంలో ఉన్మీలములచే వహ్నిచక్ర సముద్యతి వలె అగ్నిచక్రం బయలువేడలను. అతని నేత్రంలో అరుణారుణ దీప్తములయ్యను. ఉషస్సమయాన ఆకాశాన ప్రకాశించే సూర్యుని వలె చంద్రుని వలె ఒకదాని తర్వాత ఒకటి ప్రకాశించెను. కల్పాంతాన ఉద్వర్తమానములైన నేత్రాలతో అతడు నృపనందనులను కృతాంతుని వలె సగంభీరుడై వీక్షించెను. అతని క్రుద్ధ నేత్రముల నుండి పావకాగ్ని స్ఫులింగమును సర్వదిశలకు కాలాగ్ని వలె వ్యాపించెను. వాని నుండి ధూమం స్ఫులింగములు మాటిమాటికి ప్రజ్వరిల్లెను. ఋషి నేత్రాల నుండి వ్యాపించిన క్రోధానల జ్వాలలు భయంకర సర్పోదర కుహరం నుండి వెలువడిన విషజ్వాలల వలె ప్రకాశించెను. ఆ అనలార్చి దీప్తులు సముద్రం నుండి వెలువడ్డ బడబాగ్ని జ్వాలల వలె ఉండెను.
మహర్షి క్రోధాగ్ని జ్వాలలతో దిగంతరమెల్లా వ్యాపించను, సాగరపుత్రులను దహించను. పెద్ద శబ్దంతో ఉద్భ్రాంతమైన వాయువు యొక్క ప్రకోపం వలన సొల్లు తిరుగుచు అగ్నిజ్వాలలచే ధూమ పంక్తులచే మహీరజస్సుచే అధికంగా పైకి లేచి వ్యాపించిన అగ్నిచే లోకమంతా భయోద్విగ్నమయ్యను. అంత సమీర వేగంచే వహ్నిజ్వాలలు ఆకాశమును సర్వత్రా తాకుచున్నట్లుండెను. ఆ అగ్నిజ్వాలలు దేవతా విరోధులైన రాజకుమారులు ఎల్లరినూ వెంటనే దహించి వదిలిపెట్టెను. సర్వలోకంలో చూచుచుండగా కపిల మహర్షి క్రోధాగ్ని అశేష సాగరసుతులను భస్మమనురించెను. ఒక్కదాన్ని ఆ యాగయస్వాన్ని మాత్రం మిగిల్చెను. ఈ విధంగా పాపచేతస్కులైన సాగర్లు కపిలిని క్రోధాగ్నిచే నీరసమైన చెట్లు ఎట్లు వెంటనే అగ్నిచే దహించబడనో అట్లు దహించుకొని పోయిరి. దురాత్ములైన సాగరుల యొక్క మరణం చూచిన దేవతలు ఋషులతో కలిసి విస్మితులై పరస్పరం సంభాషించుకొనరి. ఆహా, దారుణ పాపకర్ములైన సగరపుత్రుల విపాకం చిరకాలం పట్టలేదు. నిజంగా దురాత్ములు లోకమున దురంతమును పొంది తీరాలి. పర్వతాకారులైన నృశంసులు క్రూరబుద్ధులు వెంటనే తృణాగ్ని వలె ఒకే సమయాన యుగపత్ విలయం పొందిరి. వారు సజ్జనులైన జీవద్భూతములకు ఎల్లను ఆజీవమును ఉద్వేగమును అత్యంత గర్హితమైన బాధను కలిగించిరి. అదృష్ట వంశమును వారు సర్వనాశనం పొందిరి. పరులకు అత్యంతము తాపము కలిగించినది సర్వలోక జుగుప్సితమైనది అగు ఆ అశుభ కార్యం ఆచరించే వాడెవడు సుఖమును పొందలేడు. పాపులైన సాగర్లు స్వకర్మలచే సర్వభూతజాలాన్ని గట్టిగా ఏడిపించిరి. వారందరూ బ్రహ్మదండం చే చంపబడిరి. వారొనరించిన దుష్టక్రియలచే వారు నరకానికి పోయిరి. అందు శాశ్వతి సమాజీవితం వెళ్ళబుత్తురు. అందుకే ఉత్తమమైన కర్మ ఇప్పుడే బుద్ధిమంతులు సలపవలెను. లోక నిందితములైన కార్యములు దూరంగా పరిత్యజించదగినవి. విజ్ఞానిచే యావజ్జీవనం శ్రేయస్సు కొరకు యత్నం ఆచరించబడవలెను. ఎవ్వనికి ఏమాత్రం ద్రోహమైననో ఆచరించరాదు. ఏలాన జీవితం అనిత్యం కదా. ఈ శరీరం కూడా ఎల్లప్పుడూ అనిత్యం. సంపదలో చెంచలాలు, సంసారం నిస్సారం. పండితుడైన వాడెట్లు వీరిని విశ్వసించగలడు అని ఈ విధంగా దేవతలు మునీంద్రులు పరస్పరం భాషించుకొనిరి. ముని అయిన కపిలుని యొక్క క్రోధమనే అగ్నికి సాగరులు ఇంధనంలై నశించిరి. నిర్దగ్ధ దేహులైన సాగరులు వెంటనే వారి భస్మంచే భూమిని విష్టభ్యమునర్చి స్వకర్మలచే సాగర్లు వెంటనే నరకం పొందిరి. సాగరుని కుమారులను అశేషంగా దహించిన వెనుక ఆ మహర్షి క్రోధజమైన అగ్నిక్షణంలో లోకములనన్నింటినీ దగ్ధం చేయ ఉద్యతమయ్యను. దివియందు ఉన్న దేవతలు భయభీతులైరి. వెంటనే కపిలుని సమీపించిరి. మహాత్ముడైన ఆ మహర్షిని క్రోధాగ్ని శమనార్థం స్తోత్రం ఆచరించిరి. ఓం శాంతి శాంతి శాంతి.